సార్ ఆ టాక్సీ డ్రైవర్ని అడిగాను, మీకు అంతవరకు లిఫ్ట్ ఇస్తా అన్నాడు. సార్ కార్ స్టార్ట్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ బై, మా బండి స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు చెప్పు మమ్మీ, నన్నేం చేయమంటావు? అర్థమైంది సౌందర్య, ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే, వేరు కాపురం పెట్టటం. మమ్మీ అవును, ఇంతకు మించి మరో మార్గమే లేదు. వేరు కాపురం పెట్టి ఎంత త్వరగా నువ్వు ఈ జైల్లోంచి బయటపడితే అంత మంచిది. అది నువ్వనుకున్నంత ఈజీ కాదు మమ్మీ. కృష్ణ ఒప్పుకోడు. ఒప్పించాలి. మగాడిని ఒప్పించి గుప్పెట్లో పెట్టుకుంటేనే ఆడదానిగా నువ్వు గెలుపు సాధించినట్టు. కానీ ఎలా మమ్మీ? అమ్మ, నాన్న, అన్న, చెల్లి ఇలాంటి సెంటిమెంట్స్ కృష్ణకి చాలా ఎక్కువ. ఎప్పుడు చూసినా కుటుంబం, అనుబంధాలు అంటూ ఏంటంటో మాట్లాడతాడు. అరే, ఇన్నేళ్ళొచ్చి పెళ్ళయ్యాక కూడా అమ్మ వెళ్ళొస్తానని చెప్పందే ఇంటి గడప కూడా దాటడు. అలాంటి వాడు ఏకంగా వేరు కాపురానికి ఒప్పుకోవడం నో వే, ఛాన్సే లేదు. లేకపోతే జీవితాంతం ఇదే జైల్లో పడుండు, కుళ్ళి కుళ్ళి చస్తూ. మమ్మీ, నీ మమ్మీని కాబట్టి నీ మేలు కోరి ముందు చూపుతో చెప్తున్నాను. ఇంటి కోడలు అత్తమామల చెప్పు చేతల్లో ఉంటూ ఆడబిడ్డల ఆరళ్లు భరిస్తూ రోజు ఏడుస్తూ తనని తాను తిట్టుకుంటూ బ్రతకడం ఒకనాటి మాట. హ్యాపీగా మొగుణ్ణి కొంగున కట్టుకొని పెళ్ళై 3 నెలలు తిరిగేలోగా వేరింటి కాపురం పెట్టి జాలీగా ఎంజాయ్ చేయడం ఈనాటి మాట. నువ్వు చెప్పింది కరెక్టే మమ్మీ. కానీ కృష్ణ నా మాట వినడు అంటావు. నా మొగుణ్ణి ఒప్పించడం నాకు చేత కాదు అంటావు, అంతేగా? మమ్మీ, నీ రోషం నీ మాటల్లో కాదు, చేతల్లో చూపించు. మీ మమ్మీ ముందు కాదు, నీ మొగుడి ముందు చూపించు. మమ్మీ, నేను చేతకందాన్నా. కాకపోతే ఇన్ని డ్రామాలాడి కృష్ణని పెళ్లి చేసుకున్న దానివి. ఆఫ్టర్ వేరింటి కాపురం పెట్టించడం సాధ్యం కాదంటావా? అది కాదు మమ్మీ. అన్నీ అవుతాయి గట్టిగా అనుకుంటే. సౌందర్య, కోటల్ని బద్దలు కొట్టడానికైతే ఫిరంగులు కావాలి, నగరాల్ని నాశనం చేయడానికైతే అణుబాంబులు కావాలి. ఈ ప్రపంచ చిత్రపటంలోంచి ఏ దేశాన్నైనా శాశ్వతంగా తుడిచిపెట్టేయాలంటే యుద్ధాలు జరగాలి. కానీ 4 గోడల మధ్య ఆడది మగాణ్ణి లొంగ తీసుకోవాలంటే, మన గుప్పెట్లో పెట్టుకోవాలంటే
4 తియ్యటి కబుర్లు చాలు, 4 కన్నీటి చుక్కలు చాలు. మమ్మీ అవును, ఆర్గ్యుమెంట్తో సాధించలేని దాన్ని సెంటిమెంట్తో సాధించాలి. ఏ మగాడికైనా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, కుటుంబం అనుబంధాలు ఇవంటే చాలా ఇష్టం. కానీ వీటన్నిటికీ మించిన ఒకే ఒక ఇష్టం ఆడదాని ఆకర్షణ. ఆ ఆకర్షణకి లొంగిపోయిన మగాడు మొత్తం కుటుంబాన్నే దూరం చేసుకోవడానికి సిద్ధపడతాడు. పెళ్ళాం కొంగు పట్టుకుని వేరింటి కాపురానికి సై అంటాడు. శ్రీకృష్ణుడంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. నీ కృష్ణ అంతకంటే ఎక్కువ, నువ్వా సత్యభామ కన్నా ఎందులో తక్కువే? అర్థమైంది మమ్మీ. ఇక చూసుకో, వేరింటి కాపురానికి కృష్ణని ఒప్పించడం మాత్రమే కాదు, నా ఎడమ చేతి మునివేళ్ల మీద ఎలా డాన్స్ చేయిస్తానో. బావగారు, ఆ దేవుడి దయ వల్ల భూమి పూజ బ్రహ్మాండంగా జరిగింది. డోంట్ వర్రీ, మీరు ప్రారంభించబోయే బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్ బావగారు. తీసుకోండి. అయ్యో, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు? ఫార్మాలిటీస్ కాదు మమ్మీ, పద్ధతులు. పేరు ఏదైతేనేమమ్మా, ఇంటికొచ్చిన వాళ్ళకి పూలు పళ్ళు ఇవ్వడం సాంప్రదాయం కదా. మా బాగా చెప్పారు. సాంప్రదాయాల్ని పద్ధతుల్ని ఎవరైనా సరే మా అత్తగారిని చూసి నేర్చుకోవాల్సిందే. వెళ్ళొస్తానండి. వైజాగ్ వెళ్ళగానే ఫోన్ చేయండి. ఇంకా మేము బయలుదేరుతాం. అలాగే అంకుల్. ఇక్కడ ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా ఫోన్ చేయండి. తప్పకుండా. మీరున్నారనే ధైర్యంతోనే వైజాగ్ వదిలేసి ఈ ఊరికి రావాలనుకుంటున్నాను. భారీ స్థాయిలో ఫ్యాక్టరీకి భూమి పూజ కూడా చేశాను. బావగారు, కృష్ణ నా కొడుకు అయితే మీకు అల్లుడు. మీరేం అధైర్యపడకండి, అన్ని వాడే చూసుకుంటాడు. నాకు తెలుసు బావగారు, అన్నీ తనే దగ్గరను చూసుకుంటాడు. అన్ని సమస్యల్ని తనే పరిష్కరిస్తాడు. సమస్యలే ఉన్నాయి అంకుల్, అందరూ హ్యాపీనే కదా. కృష్ణ, బావగారు ఉద్దేశం ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేయగల సమర్థత నీలో ఉంది కదా అని అలా అన్నారు. అంతే ఏం బావగారు, అంతేనా? అంతే బావగారు. ఓ అయితే ఓకే, మీరు నిశ్చింతగా ఉండండి అంకుల్. మా బాగా చెప్పారు. మీకేమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒక్క ఫోన్ కాల్ చేయండి, కృష్ణ పరమాత్మలో ప్రత్యక్షమై అభయం ఇస్తాడు. బావగారు, ఇంకా మేము బయట. మంచిది బావగారు, వెళ్ళండి. కృష్ణ, పర్వాలేదు, నేను తీసుకెళ్తా. పర్వాలేదు అంకుల్, ఇట్స్ ఓకే. చెప్పింది గుర్తుంది కదా? ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. ఓకే మమ్మీ. సంగీత, అయ్యాయా ముచ్చట్లు? వస్తున్నానండి. రారా. వెళ్ళొస్తానమ్మా. ముచ్చట్లు కాదండి, శిఖరాగ్ర సమావేశాలు, ఫినిషింగ్ టచ్లు, హైలైట్లు. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? హోమ్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇస్తే మనం వచ్చావా? రారా. బాయ్ కృష్ణ. బాయ్ అంకుల్. హరి ఓం నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. నమస్కారం చేసుకోండి. హరి ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్షో సహస్రపాతం స్వభావం విచ్యుతోర్త్వా అత్యతిష్టదశాంగళం పురుషి వేదకం సర్వం యద్భాతం యశభయం వృతార్థం. పేరేంటండి? రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ నామదేశ్య. తస్మాత్ విరాట్ జాత విరాజం అధిపురుష
सजातम् आश्चर्यजतः वज्वापुं मदापरः यत्परिशं यदहं कदाय कल्पयन् उच्यते ब्राह्मणोऽस्यामुखमाश्रयतु बाहुराजन्य कृतः ऊरु तदैस्य यद्वैसः वज्वागुं शूद्रजायताम् मुखादन्द्रस्याग्नेस्या प्राणाद्वायुर्जायतः आयनेत प्राणिधूर्वारोहन्तमुष्णुर्वाचमुनिरेकाणिं समुद्रस्य गृहाय मे प्रथमपिण्डमुपतिष्ठतु तस्माद्विराड्यदाविराजम् आदिपुरुषः सजातम् आश्चर्यधावद्वापुमदावरः यत्पर्शं यदहं कदाव्या कल्पयन् उच्यते ब्राह्मणोऽस्यामुखमाश्रयतु बाहुराजन्यकृतः द्वितीया पिण्डमुपतिष्ठतु तस्माद्विराड्यदाविराजम् आदिपुरुषः नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगददाय कृष्णाय गोविन्दाय नमो नमः विप्रपादवृत्तं तोयं सरसदारयाः अस्य यजमानस्य मातुः मातामहीं मातुमातामहीं तस्मात् विराड्यदाविराजम् आदिपुरुषः दर्भलक्ष्मणं ఉంచండి नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगददाय कृष्णाय गोविन्दाय नमो नमः నమస్కారం చేసుకోండి తస్సున్యోరారణం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞం బాబు కార్యక్రమం పూర్తయింది ఈ పిండాలను తీసుకెళ్లి చెరువులో కలపండి అలాగే డాడీ ప్రతి సంవత్సరం ఇలా తద్దినం పెట్టడం ఎందుకు? ఏ లోకాల్లో ఉన్నా మీ అమ్మ ఆత్మ సంతోషంగా ఉండాలనమ్మా. డాడీ నేను ఒకసారి తాకచ్చా? డాడీ ఏంటమ్మా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రారు కదూ? ఎందుకు డాడీ? ఆ దేవుడు అమ్మనింత తొందరగా తీసుకెళ్ళాడు. మనం ఏం తప్పు చేశామని? తప్పు నీది కాదమ్మా, నాది. కట్టుకున్న దాన్ని కాపాడుకోలేని దౌర్భాగ్యుడమ్మా మీ డాడీ. బాధపడకు డాడీ, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోలేదు. అదిగో మనతోనే ఉంది. లేవగానే రోజు గుడ్ మార్నింగ్ చెప్తూ, పడుకునే ముందు రోజు గుడ్ నైట్ చెప్తూ. టైం అవుతుంది, స్కూల్కి పదమ్మా. ఓకే, ఏ రోజైనా మన డ్యూటీ మనం చెయ్యాలి కదా డాడీ. మదర్స్ డే. చిల్డ్రన్, ఇవాళ మదర్స్ డే అంటే అమ్మల పండగ. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి ఇవన్నీ ఆనందంతో చేసుకునే పండగలు. కానీ మదర్స్ డే మనకి జన్మనిచ్చిన అమ్మని ఆత్మీయంగా చూసుకోవాలని గుర్తు చేసే రోజు. అమ్మకి జేజే అంటూ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ కన్నతల్లిని మనసారా తలుచుకోవాల్సిన రోజు. మే ఐ కమ్ ఇన్ టీచర్? లల్లి, క్లాస్కి లేటుగా ఎందుకొచ్చావు? అడిగేది నిన్నే, లేట్ ఎందుకైంది? ఎందుకంటే ఇవాళ మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన రోజు. ఇవాళ మా అమ్మ తద్దినం. పంతులు గారు వచ్చి మా డాడీ చేత అమ్మకి తద్దినం పెట్టించేసరికి లేట్ అయిపోయింది టీచర్. అలాగా, ఓకే, వెళ్ళి కూర్చో. స్టూడెంట్స్, ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ బట్ మదర్ ఇస్ ద హార్ట్ అన్నారు. అంటే
ప్రతి కుటుంబానికి తండ్రి శిరస్సు లాంటివాడైతే తల్లి హృదయం లాంటిది. అమ్మంటే ఎవరు? తొలి చూపు, తొలి పిలుపు, తొలి మాట, తొలి ఆట, తొలి గురువు, తొలి దైవం. ఈ లోకంలో ఏ బిడ్డకైనా తొలి పాఠాల్ని నేర్పేది అమ్మే. అందుకే అమ్మ నాన్నలు అంటారు, తల్లిదండ్రులు అంటారు. నవమాసాలు కడుపులో మోసేది, పేగు తెంచి జన్మనిచ్చేది, గుండెలకు హత్తుకుని పాలు పట్టి లాలించేది, చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది, వేలు పట్టుకుని బుడిబుడి అడుగుల్ని వేయించేది, తప్పటడుగులు వేయకుండా దండించేది, తన బిడ్డ గెలుపును చూసి పొంగిపోయేది, తన బిడ్డ ఓటమిని చూసి కృంగిపోయేది, బతికున్నన్నాళ్ళు బిడ్డ క్షేమాన్నే కాంక్షించేది, చనిపోయిన తర్వాత కూడా ఆ స్వర్గం నుంచి తన బిడ్డల్ని మనసారా దీవించేది అమ్మ. అమ్మ ఒక్కతే. అందుకే అమ్మని మించిన దైవం లేదు అంటారు. ఆ ఢిల్లీకి రాజైనా ఒక అమ్మకి బిడ్డే అన్నారు. స్టూడెంట్స్, ప్రతి తల్లి తన బిడ్డ బంగారు భవిష్యత్తునే కోరుకుంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో కథలు చెప్తుంది. ఛత్రపతి శివాజీ ఒక గొప్ప వీరుడు కాగలిగినా, గాంధీ మహాత్ముడు మన దేశానికి స్వాతంత్ర్యం తేగలిగినా అందుకు కారణం పసితనంలో వాళ్ళమ్మలు చెప్పిన దేశభక్తి కథలు గాథలే. కాబట్టి మాతృదేవో భవ అని ప్రతి ఒక్కరూ ఈ మదర్స్ డే నాడు మీ అమ్మల్ని తలుచుకోండి. ఈ ఒక్కరోజే కాదు, జీవితాంతం మీకు జన్మనిచ్చి మీకోసం ఎన్నెన్నో త్యాగాలు చేసినా అమ్మని మర్చిపోకుండా ప్రేమగా చూసుకోండి. రామ్, మనం అనుకున్న ప్రకారం స్టాక్ ఈరోజు సాయంత్రానికి రెడీ అవుతుందా? రెడీ కావాలి, లేకపోతే ఎలా? మన వాళ్ళందరినీ చూస్తున్నావు కదా, వంచిన తల ఎత్తకుండా పనిచేస్తున్నారు. ఓనరే పనిచేస్తే వర్కర్స్ పనిచేయక ఏం చేస్తారులే. బెనర్జీ, నేను ఓనర్ నన్ను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. శ్రమజీవి విలువేంటో నాకు బాగా తెలుసు. అది సరే, ఈవేళ లల్లికి స్కూల్ లేదా? ఉంది. ఏ, ఎందుకలా అడిగావు? స్కూల్ వదిలిపెట్టే టైం అయినా నువ్వు ఇంకా వెళ్ళకపోతేను. ఓ మై గాడ్, ఈ పాటికి స్కూల్ వదిలిపెట్టేస్తుంటారు. లల్లి నా కోసం ఎదురు చూస్తుంటుంది. నేను స్కూల్ దాకా వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు చూసుకోరా. నో ప్రాబ్లం. రామ్, రామ్, ఇంటికెళ్ళాక లల్లితో నాకు ఫోన్ చేయమని చెప్పు. ఎందుకురా? స్కూల్కి లేటుగా వెళ్ళినందుకు వాళ్ళ డాడీకి ఎన్ని తిట్లు ప్రజెంట్ చేసిందో నేను కూడా తెలుసుకోవాలిగా. పోరా. సార్కి కూతురంటే ప్రాణం కదయ్యా. ఒక్క ప్రాణం కాదు, పంచ ప్రాణాలు. లల్లి, ఏంటి మీ డాడీ ఇంకా రాలేదా? లేదు టీచర్. సరే, ఇంటి దగ్గర నేను దిగి పెడతాను, పద. వద్దు టీచర్, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉంది, నీళ్ళు కూడా మా ఇంటి దగ్గరే కదా, పర్లేదు, పద. ఓకే టీచర్. వాచ్మ్యాన్ మేడం, లల్లి వాళ్ళ డాడీ రాలేదు, నేను తీసుకెళ్తున్నాను. అలాగే మేడం. ఇదిగో వాచ్మ్యాన్, మా డాడీ వచ్చి నేను లేనని కంగారు పడతారేమో, టీచర్తో వెళ్ళానని చెప్పు. అలాగేనమ్మా. ఎందుకో మా డాడీ రోజు బిజీ బిజీ. నేను వెయిట్ చేస్తానని తెలిసి కూడా లేట్ ఎందుకు వస్తారో. ఇంటికి రాని చెప్తా. ఏం చేస్తావు? చితకా మతకా చితకా మతకా చింతకాయ పచ్చడి చేస్తా.
చెయ్యి వదలండి టీచర్, నేను జాగ్రత్తగానే నడుస్తాను. ఏం పర్వాలేదు లల్లి. టీచర్, ఈరోజు మీరు చెప్పిన మదర్స్ డే పాఠం ఎంతో బాగుంది. వింటున్నంతసేపు నాకు మా అమ్మే గుర్తొచ్చింది. ఫోటోలో తప్ప మా అమ్మని నేను చూడలేదు. టీచర్, మీకు అమ్ముందా? ఉంది. మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుందా? ఓ, చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎందుకలా అడిగావు? ఏం లేదు, నాకు కూడా అమ్ముంటే చాలా ప్రేమగా చూసుకునేది కదా టీచర్. లల్లి, నువ్వు సినిమాలు చూస్తావా? ఓ, బోల్డెన్ సినిమాలు చూస్తాను టీవీలో. ఏమేం చూసావు? హ్యారీ పాటర్, స్టూవర్ట్ లిటిల్, వీర హనుమాన్, బాల గణేష్, ఇంకా బేబీస్ డే అవుట్. బోల్డ్ సినిమాలు చూశాను. మరి టీవీలో కార్టూన్ ఛానల్స్ చూడవా? ఓ, రోజు చూస్తాను. నాకు టామ్ అండ్ జెర్రీ అంటే చాలా ఇష్టం. అవునా? ఒరే గుడ్డి వెదవా! లల్లి, తప్పమ్మా. ఏంటి టీచర్ తప్పు? చూడండి, మీ చీరంతా ఎలా పాడైపోయిందో. గుడ్డి వెదవా, ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని పోలీసులకి పట్టించాలి. పర్లేదులే లల్లి. అయ్యో, చీరంతా బురద. మీరింటి దాకా ఎలా వెళ్తారు? టీచర్, మా ఇల్లు పక్కనే కదా, మా ఇంటికి వచ్చి చీర క్లీన్ చేసుకుని వెళ్ళండి. మీ ఇంటికా? పర్వాలేదు టీచర్, రండి. పర్లేదులే లల్లి.